ఇండియన్ టాయిలెట్ సీట్ మనకు ప్రాపర్ వేర్గా లోపల డొల్ల సౌండ్ రాకుండా స్టాండర్డ్గా ఉండాలనుకుంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది కంప్లీట్ వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా చిన్న వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటే ఇంకొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది రికమెండ్ అవుతుంది యూట్యూబ్ ద్వారా, అందుకోసం. ఇదిగోండి, మనకి కింద అయితే ట్యాంక్ కనెక్షన్ అయితే ఉంది. ఇది మనకి ఎల్బో అంటారు. ఇది సింగిల్ సాకెట్ ఎల్బో, మీరు డబల్ సాకెట్ అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ పీ డ్రాప్ యూజ్ చేస్తున్నాం మనము. ఇక్కడ వచ్చి మనకి 9 డ్రాప్ అయితే పెట్టాలి స్నానం చేసి నీళ్ళు పోవడానికి. ఇదిగో ప్లస్ మార్క్ వేసుకున్నాం కదా, గోడకాడి నుంచి మనకి కొంత డిస్టెన్స్ మనకి 7 ఇంచెస్ అటు తీసుకున్నామంటే సరిపోతుంది. ఇదిగో మనకి బ్యాక్ సైడ్ ఇటు సైడ్ వచ్చి మనకి 1.5 అడుగు అంటే 18 అంగుళాలు అయితే తీసుకున్నాం. అంటే ఇదిగోండి టోటల్గా ఇలా అయితే సెట్ చేసుకున్నాం. పీ డ్రాప్ హీట్ చేసుకునేది దాంట్లో అయితే పెట్టుకున్నాం అనమాట. దీని మీద కూర్చోబెట్టిన తర్వాత లెవెల్కి కింద ముందర కనిపిస్తున్నాయి రాళ్ళు, అది లెవెల్ అయితే చూసుకోవాలి. ఇటు సైడ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ మొత్తం లెవెల్కి అయితే ఉండాలి ఆ రాళ్ళు పెట్టినవి. ఇంకా ఆ రాళ్ళు అలాగే ఉంచి చుట్టూరు మనం బేస్ అయితే కట్టుకుంటాం. లెటిన్ షీట్ ఎంత వెడల్పు ఉన్నాయో అంత వెడల్పు అలా కట్టుకుంటే మనకి కింద దాకా వచ్చే అంచు ఊరుకు అయితే నీట్గా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి క్లారిటీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇసుక వేసి ఫిల్ చేస్తారు, అలా చేయకూడదండి. ఇలా అయితే మనం బ్రిక్ వర్క్ కట్టుకోవాలి, దీని మీద కూర్చోబెట్టాలి. అప్పుడు చుట్టూరు మనం మాల్తో అయితే ప్యాక్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను వీడియోలో క్లారిటీగా. ఇదిగోండి గోడ అనేది చుట్టూరు మనం కట్టేది ఇండియన్ టాయిలెట్ సీటింగ్ వరకు కట్టేసాం. ఇంకా మధ్యలో ఫిల్ చేయాల్సింది ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా దీనికి కింద శాండ్ వేస్తే అవుతుందంటే కొద్ది రోజులకి అది సింక్ అయింది అనుకోండి, లూజ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ కింద చూసారు కొండ భాగం ఎలా ఉందో యూ షేప్లో. ఇలా అయితే పెట్టి మొత్తం సున్నం వేసి నీట్గా ఎక్కువగా జిగురు ఉండే సున్నాన్ని అలాగే నీళ్ళగా ఉండే సున్నాన్ని ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసిన తర్వాత సెంటర్లో ప్యాక్ అవ్వదు, చుట్టూరు ప్యాక్ అవ్వదు. అప్పుడు మనం ఒకసారి షీట్ తీసి మధ్యలో రౌండ్ కూడా చేసేయాలన్నమాట. అది నేను వీడియోలో తీయలేకపోయాను, నీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ప్యాక్ చేశాను, పెట్టేశాను అనమాట. ఇప్పుడు లోపల మనం తట్టామంటే సౌండ్ రాదు, ఫుల్లీ అంటే మొత్తం ప్యాక్ అయి ఉంటుంది. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే లైఫ్ ఎవరికైతే ఉండాలనుకుంటారో టాయిలెట్ సీట్ అనేది ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇదిగో చుట్టూ గోడ అయితే కట్టుకున్నాను. ఇప్పుడు దీని చుట్టూరు ఏంటంటే శాండ్ పోసుకోవచ్చు, ఎందుకంటే మనం దీని వరకు ప్రాపర్గా నీట్గా ప్యాక్ చేసాం కాబట్టి. దీనికి మీకు దగ్గర ఇటుక రాళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు దీనికి బ్రిక్ వర్క్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాని వరకు అయితే శాండ్ పోసుకున్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు, దీని దాకా అయితే రాదు. ఇదిగోండి శాండ్ అయితే నీట్గా పోసేసాను. ఇప్పుడు మనం సింక్ చేయాలన్నమాట. సింక్ అంటే మనం గడ్డపారేయాల్సిన అవసరం లేదు, మనం తాపితో పొడిస్తే సరిపోతుంది. ఇదో పైన అయితే ఇటుకరాలు పులుకులన్నీ వేసేసి ఫ్లోరింగ్ అయితే నీట్గా లాగేసేసాం. ఇలా చేసుకుంది ఏంటంటే మనకి స్టాండర్డ్గా అయితే వర్క్ అయితే ఉంటుంది. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.